హలో హాయ్ గాయ్స్. ఈరోజు మనము 7 కప్స్ అనే వంట చేస్తున్నామండి. స్వీట్ ఏంది పేరు వెరైటీగా ఉంది అనుకుంటున్నారా? నాకు కూడా అలానే అనిపించింది. ఇది నా డిష్ కాదు, మా అమ్మ చేశారు. మొన్న సక్సెస్ అయింది, చాలా బాగుంది స్వీట్ టేస్ట్. అందుకు మీకు ఒకసారి చూపిద్దామని చేస్తున్నాను. మనం ఫస్ట్ ఒక పాత్ర తీసుకొని, మేము ఈ గ్లాస్కి అయితే కొలత తీసుకున్నామండి. ఈ గ్లాస్కి హాఫ్ గ్లాస్ వచ్చి శనగపిండి, పైన హాఫ్ గ్లాస్ వచ్చేసి రాగిపిండి శనగపిండి రెండు కలిపి ఒక గ్లాస్ వేసుకుంటున్నా. సేమ్ ఇదే గ్లాస్తోనే మనము తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దీంతోనే కొలుచుకోవాలి. ఇప్పుడు నేను వచ్చేసి దీంట్లోకి శనగపిండి రాగిపిండి కలిపి ఒక గ్లాస్ తీసుకున్నాను కొలత. మీరు చిన్న గ్లాసులతో అయినా కూడా వేసుకోవచ్చు, మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత. మేమైతే కొద్దిగా పెద్ద గ్లాసే తీసుకున్నాము, బాగుంటుంది. ఎందుకంటే మొన్న ట్రై చేసినాము, చాలా బాగా వచ్చింది టేస్ట్. సో మీకు ఒకసారి చూపిద్దామని చేస్తున్నాము. మళ్ళీ ఇది వచ్చేసి పచ్చి కొబ్బరి తురిమేసి ఒక గ్లాస్ తీసుకున్నామండి. తురిమిన పచ్చి కొబ్బరి ఒక గ్లాసు, సేమ్ గ్లాస్తో. అదే గ్లాస్తో ఆయిల్ కూడా తీసుకుంటాము. చూడండి, సేమ్ గ్లాస్తో ఒక గ్లాస్ ఆయిల్ ఒక గ్లాసు. ఇంకా చక్కెర వచ్చేసి 2 గ్లాసెస్ తీసుకోవచ్చు. మీరు మంచిగా స్వీట్ తినేలాగైతే. కొద్దిగా తగ్గించి తింటాం మేము అంటే కన్నా 1.25 లేదా 1.5, మీ స్వీట్నెస్ని బట్టి. మంచిగా స్వీట్ బాగా కరెక్ట్గా ఉండాలి, బాగా తింటాం మేము స్వీట్ అంటే. 2 గ్లాసెస్ వేసుకోండి స్వీట్ చక్కెర, బాగా మంచిగా స్వీట్నెస్ ఉంటుంది. నేనైతే 1.25 వేసుకున్నాను. అలానే పాలు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు అదే గ్లాస్తో ఒక గ్లాసు పాలు వేసుకొనేసి ఇప్పుడు దాన్ని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలా. అవన్నీ వేసి మిక్స్ చేసుకున్నాం కదండి. చూడండి, ఇప్పుడు ఉండలు లేకుండా బాగా మొత్తం అంతా బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకుంటాం మనం. ఇట్లానే స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిసేపు హై ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ మనము సిమ్లోకి చేంజ్ చేసుకుంటే ఒక 15 మినిట్స్ అలానే వదిలేసినామంటే మనకి రెడీ అయిపోతుంది. మళ్ళీ ఒక ప్లేట్లోకి మనము నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొనేసి ఇది దాంట్లో ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకునేసి అది గట్టిగా అయినాక మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే. అది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టేసి మనమైతే ప్లేట్ క్లోజ్ చేసేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనము ఇలా గట్టి పడినాక ఉండలు కట్టకుండా సిమ్లో పెట్టుకొని కలబెట్టుకుంటూ ఉండాలండి. కలుపుతూ ఉండాలి, కింద అడుగంటుకోకుండా. అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉంటే కింద అడుగు అంటుకుని ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంతవరకు మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి, కలిపెట్టుకుంటా. చూడండి, ఇప్పుడైతే మనకి ఇది రెడీ అయిపోయింది. దీన్ని ప్లేట్లోకి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొనేసి ప్లేట్కి అతుక్కోకుండా ఇది దాంట్లోకి షిఫ్ట్ చేసుకుంటాము ప్లేట్స్లోకి. మళ్ళీ అది ఆరినాక మనకు నచ్చిన షేప్స్లో మనం కట్ చేసుకుంటాము. ఇప్పుడు దీన్ని అయితే షిఫ్ట్ చేస్తాం మేము ప్లేట్స్లోకి, చూపిస్తాను షిఫ్ట్ చేసినాక. ఇలా ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని ఇలా ప్లేట్లోకి వేసుకోవాలా. మేము ఇలా అయితే వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది మంచిగా ఆరిపోయింది. ఇప్పుడు మనం అయితే వీటిని షేప్స్గా కట్ చేసుకుందాము. నేను షేప్స్గా కట్ చేస్తున్నాను. కట్ చేసి మీకు ఎలా చూడండి ఎంత బాగా కట్ అవుతుందో. మనకు అప్పుడే తెలిసిపోతుంది కట్ చేయడానికి వీలు అవుతుందా లేదా అనేసి. నేను షేప్గా కట్ చేసి మీకు ఎలా చేశానో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఎంత బాగా వచ్చినాయి కదా షేప్. నేనైతే ఈ షేప్లో కట్ చేసుకున్నాను, డైమండ్ షేప్లో. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన గిరి శ్రావణ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి.